ప్రతి ఒక్క దాని గురించి ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్ యాజ్ ద టేక్ ద ప్లేస్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఒక పర్టికులర్గా ఒక పర్సన్ గురించి ఒక థింగ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనము ఈ పర్సనల్ ప్రొనౌన్ అనేది ఉపయోగిస్తుంటాం అన్నమాట సెంటెన్స్లో. అయితే మనకి ఎక్కడైనా ఐ వి యు ఈ షీ ఇట్ దే ఈ వర్డ్స్ కనిపించి మనకు సెంటెన్స్ స్టార్ట్ అయితే అది కంపల్సరీగా మనకి ఏముంటుంది, పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది. ఓకేనా? ఏమేమిటి? ఐ వి యు ఈ షీ ఇట్ దే. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్, యూ వోంట్ డేర్ టు డూ దట్ అగైన్. ఈ అనేది మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో రాసుకున్నాం. ఐ వి యు ఈ షీ హిట్ ఇవి ఏడ కనిపించినా మనకి ఏంటి అవి ప్రొనౌన్స్, ఇవి పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ హీ ఉంది కదా, యూ వోంట్ డేర్ టు డూ దట్ అగైన్. ఇక్కడ హీ అనేది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. ఐ గ్యారంటీ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది మనకు? పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్, ఐ వాంట్ టు గో దేర్ బట్ ఐ వోంట్. అక్కడ మనకు ఐ అనేది ఏమవుతుంది? ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. ఇఫ్ ఐ గెట్ అప్ నౌ ఐ వోంట్ బి లేట్. నెక్స్ట్, ఇక్కడ మనకు వచ్చేసి ఐ అనేది ఏంటిది మనకు? పర్సనల్ ప్రొనౌన్. యూ వోంట్ గెట్ అన్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మీ. యూ అనేది ఏంటిది ఇక్కడ? పర్సనల్ ప్రొనౌన్. యూ కుడ్ గో అవుట్ ఫర్ రిలాక్స్. యూ అనేది మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. మేబీ వీ కుడ్ కొలాబరేట్. వి అనేది మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. ఐ కుడ్ యూజ్ సమ్ హెల్ప్ హియర్. ఇక్కడ హై అనేది ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్. హౌ కుడ్ యూ బీ సో స్టూపిడ్. ఇక్కడ మనకు యూ అనేది ఏమవుతుంది మనకు? పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్, దే కుడ్ ఫ్రింజ్ టు డెత్. ఇక్కడ వచ్చేసి దే అనేది మనకు పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్, ఈ కుడ్ నాట్ స్పీక్ క్లియర్లీ. ఇక్కడ ఈ అనేవాడు క్లియర్గా మాట్లాడాడు. ఇదేంటి మనకు? పర్సనల్ ప్రొనౌన్.